విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మోదీ ఎంతగా నిఘా పెట్టినా, మోదీ సర్కార్ ఎంతగా నిఘా పెట్టినా బ్లాక్ మనీ బట్వాడా మాత్రం ఆగడం లేదు. ఏ మందులకు లొంగని మొండి వైరస్లా తయారైంది మన దేశంలోని హవాలా వ్యవస్థ. విశాఖలో పట్టుబడిన హవాలా నెట్వర్క్లో బడాబాబుల హస్తం ఉందా? ఈ ముఠాకు అండదండలు అందిస్తున్నది ఎవరు? ఇప్పుడు పెద్ద చేపల పని పట్టే పనిలో సిఐడి బిజీగా ఉంది. విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్ డొంక కదులుతోంది. డొల కంపెనీల పేర్లతో 1500 కోట్ల రూపాయల హవాలా కుంభకోణానికి తెరతీసిన ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ను పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందుకు తీసుకొచ్చారు. A1 మహేష్, ఆయన కజిన్స్ కలిసి హవాలా రాకెట్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్. హవాలా కేసులో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం మహేష్కు ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. వడ్డీ మహేష్ను విశాఖ సెంట్రల్ జైలుకు గట్టి భద్రత మధ్య తరలించారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ వంటి దేశాలకు ఈ ముఠా హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఈ ముఠా వెనుక ఇంకెవరున్నారు? బడాబాబుల హస్తం ఉందా? అన్ని వివరాలు సిఐడి దర్యాప్తులో నిగ్గు తేల్చుతామన్నారు సిపి. కస్టమ్స్ డ్యూటీ ఎవైట్ చేయడానికి ఇతను ఎవరైతే వెనక ఉన్నారో ఆ వ్యక్తులు ఇట్లా దీన్ని వాడుకున్నారనేది ఇతను చెప్పిన సమాచారం. దీన్ని ఫర్దర్ వెరిఫై చేయాల్సి ఉంది. దీని వెనక ఆ ముగ్గురు వ్యక్తుల వెనక ఇంకెవరన్నా పెద్ద వ్యక్తులు ఉన్నారా, లేకపోతే దీంట్లో ఏమన్నా వేరే కోణాలు ఉన్నాయా అనే దాన్ని కూలంకషంగా పరిశీలించి సిఐడి వాళ్ళు నిర్ధారిస్తారు. సంచలనం రేపిన హవాలా రాకెట్లో కీలక విషయాలను రాబట్టడానికి సిఐడి సిద్ధమైంది. A2 శ్రీనివాసరావు, A3 హరీష్, A4 రాజేష్లను సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. అత్తిలికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి శ్రీనివాసరావు, వారి బంధువులు కోల్కతా, విశాఖ, శ్రీకాకుళంలో హవాలా నెట్వర్క్ నిర్వహించినట్లు తేలింది. హవాలా రాకెట్కు మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 తప్పుడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీలాగుతున్నారు ఐటీ అధికారులు. హవాలా రాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీ పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి 680 కోట్లను జమ చేశారని నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళంకు చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. విశాఖ ఎంవీపీ కాలనీలో శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట వడ్డీ మహేష్, శ్రీనివాసులు హవాలా దందా చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. విశాఖలో మహేష్ ఎన్కో కంపెనీలున్నాయా తేల్చడానికి TV9 రంగంలోకి దిగింది. ఆరా తీస్తే ఇటు ఎంవీపీలో కానీ అటు పాండురంగాపురంలో కానీ శ్రీ పద్మప్రియ స్టోన్ క్రషింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఉన్నట్లుగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. అవి బోగస్ కంపెనీలని నిర్ధారణ అయింది. అయితే మహేష్ తండ్రి శ్రీనివాస్ శ్రీకాకుళం జిల్లాలో తన ఇంట్లో ఓ బోర్డు పెట్టి వ్యవహారాలు నడుపుతున్నట్లుగా తేలింది. హవాలా రాకెట్లో ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ఎవరు? 24 ఏళ్ల చిన్న వయసులో హవాలా నెట్వర్క్ను ఎలా నడుపుతున్నాడు? వేల కోట్లను దేశం నుంచి ఎలా దాటిస్తున్నాడు? ప్రభుత్వానికి, పోలీసులకు మిస్టరీగా మారాడు వడ్డీ మహేష్. ఈ ఘరానా అంతు తేల్చే పనిలో సిఐడి నిమగ్నమైంది. కోల్కతా లింక్స్తోనే వడ్డీ మహేష్ ఈ స్థాయికి ఎదిగాడు. ఆట నడిపిస్తోంది వడ్డీ మహేష్ అయితే ఆట మొదలుపెట్టింది మాత్రం అతని తండ్రి శ్రీనివాసరావు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాసరావు సుమారు 25 ఏళ్ల క్రితం నుంచి ఏపీ నుంచి కోల్కతా మార్కెట్కి ఉల్లిపాయలు విక్రయించేవాడు. కమిషన్ వ్యాపారం చేసేవాడు. కోల్కతా నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఇతర ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేసేవాడు. ఆ క్రమంలోనే హవాలా వ్యాపారస్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తండ్రి శ్రీనివాసరావు పునాదులు వేస్తే భవనాలు కట్టింది మాత్రం వడ్డీ మహేష్. కేవలం బీకాం చదివిన వడ్డీ మహేష్ 2013లో హవాలా బిజినెస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 3 ఏళ్లలోనే కోల్కతాలో హవాలా మాస్టర్ మైండ్ అయ్యాడు. కోల్కతాకు చెందిన గోయల్, ఢిల్లీకి చెందిన గుప్తా గోయంకా వడ్డీ మహేష్లోని టాలెంట్ను గుర్తించారు. అయితే హవాలా బిజినెస్లో రేసుగుర్రంలా దూసుకుపోయాడు ఈ తెలుగోడు. చైనా, హాంకాంగ్, సింగపూర్లలో 5 కంపెనీలు నెలకొల్పాడు వడ్డీ మహేష్. చైనాలో యువ హార్వెస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనే బోర్డు పెట్టాడు. సింగపూర్లో SRV గ్రూప్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వెలిసింది. హాంకాంగ్లో 3 కంపెనీలు నెలకొల్పాడు. వీటి పేర్లు జైరూ ట్రేడింగ్ లిమిటెడ్, SM ట్రేడింగ్ లిమిటెడ్, సూపర్ యాక్సిస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే డబ్బా కంపెనీలను నెలకొల్పాడు.
కేవలం బీకామ్ చదివి 24 ఏళ్ల వయసులోనే హవాలా కింగ్ పిన్ అయి కోట్లకు పడగలెత్తాడు. బెంచ్ కార్ కొనుక్కొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు వడ్డీ మహేష్పై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఉప్పందించారు. దీంతో వడ్డీ మహేష్ కథ అడ్డం తిరిగింది. ఇతడి పాన్ కార్డును చూసిన ఐటీ అధికారులకు దిమ్మ తిరిగింది. 1500 కోట్ల హవాలా నెట్వర్క్ను ఛేదించారు. ఈ స్కామ్లో ఇంకెంతమంది ఉన్నారు, ఎంత సొమ్ము బ్లాక్ నుంచి వైట్గా మారుతోంది, అన్ని ఛేదించే పనిలో పడ్డారు సిఐడి అధికారులు. హవాలా మార్కెట్ ఉద్దేశమే చట్ట విరుద్ధమైన పద్ధతులలో డబ్బును విదేశాలకు పంపించడం. ఇది ఒక వ్యక్తి చేసే పని కాదు. ఇందులో బ్లాక్ మనీ బాబులు, హవాలా ఆపరేటర్లు, బ్యాంక్ సిబ్బంది అందరూ చేతులు కలుపుతారు. మూడో కంటికి తెలియకుండా నల్ల డబ్బును దేశం దాటించడమే హవాలా పని. అసలు ఈ బట్వాడ ఎలా ఉంటుందో చూద్దాం. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల స్మగ్లింగ్, బలవంతపు వసూళ్ల ద్వారా బ్లాక్ మనీ సేకరించే నేరగాళ్లు, బడాబాబులు దాన్ని ప్రభుత్వానికి, ఐటీకి చెప్పకుండా దాచడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం బ్లాక్ మనీని వైట్ గా మారుస్తారు. ఈ ప్రక్రియ 3 దశల్లో ఉంటుంది. బ్లాక్ మనీ డీల్స్ అన్ని నగదు రూపంలో సాగుతాయి. ఎవరికి అనుమానం రాకుండా ఉండటం కోసం పెద్ద డిపాజిట్లు కాకుండా పలువురు పేర్లతో అకౌంట్లు తెరుస్తారు. ఆ డబ్బును వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. క్యాసినోలు, లాటరీలు, క్రీడలు, బంగారం, లగ్జరీ వస్తువుల్లో పెట్టుబడులు పెడతారు. రెండో దశలో డబ్బా కంపెనీలు తెరుస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఒక కంపెనీ అకౌంట్లో నుంచి మరో కంపెనీ అకౌంట్కు ఈ బ్లాక్ మనీ మారుస్తారు. ఈ బ్లాక్ మనీని తరువాత బ్రిటన్, అమెరికా, సింగపూర్ వంటి ట్యాక్స్ హెవెన్స్ కి తరలిస్తారు. దేశం దాటించిన సొమ్మును బ్లాక్ నుండి వైట్ గా మారుస్తారు. పెట్టుబడులకు రకరకాల వ్యాపార మార్గాలను ఎంచుకుంటారు. విదేశాల్లోని ఆ డబ్బును ప్రాపర్టీ మార్కెట్లోనూ, స్టాక్ మార్కెట్లోనూ, పెయింటింగ్స్లోనూ ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం మీద ప్రభుత్వం కళ్లు గప్పి ఆ సొమ్మును విదేశాలకు తరలించే బడాబాబులు అక్కడ ఆస్తులను పెంచుకుంటారు. ఆ తరువాత అదే సొమ్మును విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో మన దేశానికి రప్పిస్తారు. కొత్త బిజినెస్లు, కొత్త కాంట్రాక్ట్ల పేర్లతో ఆ సొమ్మును బడాబాబులు తమ అకౌంట్లకు మళ్లించుకుంటారు. బ్లాక్ మనీ బట్వాడా ఎలా సాగుతుందో చూసాం. ఈ బ్లాక్ మనీని దేశం దాటించే మార్గం పేరే హవాలా. ప్రభుత్వం ఈ హవాలా నెట్వర్క్ను దెబ్బ కొడితే బ్లాక్ మనీ దందాకి అడ్డుకట్టపడుతుంది. కానీ హవాలా నెట్వర్క్ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతోంది. అసలు హవాలా నెట్వర్క్ ఎలా పనిచేస్తుంది? మన దేశంలో బడాబాబులు అడ్డగోలుగా సంపాదించి ఆ సంపాదనను విదేశాలకు మళ్లించే రూట్ పేరే హవాలా. ఇది చట్టవిరుద్ధమైన నగదు బట్వాడా మార్గం. లంచాలు, బలవంతపు వసూళ్లు, బినామీల పేర్ల మీద సంపాదించిన సొమ్మును విదేశాలకు పంపే ఛానల్ పేరే హవాలా. ఇది ఒక ఇంటర్నేషనల్ నెట్వర్క్. కరెన్సీ ఆధారంగా హవాలా లావాదేవీలు జరుగుతుంటాయి. ఒక బడాబాబు తాను సంపాదించిన ఇల్లీగల్ మనీని మన దేశంలోని హవాలా ఆపరేటర్కి ఇస్తాడు. బడాబాబు చెప్పిన దేశానికి, చెప్పిన బ్యాంకుకు ఆ సొమ్ము వెళ్ళాలి. కానీ బ్యాంకుల ద్వారా బడాబాబు అకౌంట్ నుంచి వెళితే ఇన్కమ్ ట్యాక్స్ కన్ను పడుతుంది. అందుకే ఐటీ కళ్లలో పడకుండా ఉండేందుకే హవాలా రూటుని ఎంచుకుంటారు. మన దేశంలోని హవాలా ఆపరేటర్ విదేశాలకు డబ్బు పంపాలి. కానీ అది డైరెక్ట్ గా ఉండదు. ఇక్కడే షెల్ కంపెనీలు సృష్టిస్తారు. అంటే నామకే వాస్తే డబ్బా కంపెనీలు అన్నమాట. వీటికి కార్యకలాపాలుండవు. కేవలం బ్యాంక్ అకౌంట్లు, దొంగ పత్రాలుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసే సంస్థలను హవాలా ఆపరేటర్లు ఇందుకు వాడుకుంటారు. ఫలానా వస్తువును దిగుమతి చేసుకోవాలన్న పేరు మేర ఆర్డర్లు సృష్టిస్తారు. 2 ఏళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఈ రోడ్లోనే ఇలా హవాలా ఆపరేటర్ పంపిన సొమ్ము విదేశాలకు వెళుతుంది. అక్కడ బడాబాబుకు చెందిన బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ అవుతుంది. హవాలా అనేది నమ్మకం మీద పనిచేసే నెట్వర్క్. బడాబాబులు తమ దొంగ సొమ్మును దేశం దాటించినందుకు హవాలా ఆపరేటర్లకు కమిషన్ అందిస్తారు. ఈ కమిషన్ 3 నుంచి 5% వరకు ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత హవాలా ఆపరేటర్లు తమ కమిషన్లను 10 నుంచి 15% పెంచినట్లు సమాచారం. మొత్తం మీద ప్రభుత్వం కన్నుగప్పి ట్యాక్సులు ఎగ్గొట్టడానికి హవాలా నెట్వర్క్ బ్లాక్ మనీ బాబుల పాలిట వరంగా మారింది. గత ఏడాది లీకైన పనామా పత్రాలు మనీ రూటింగ్ ని చాటి చెప్పాయి. పనామా పేపర్లలో పేరున్న అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్తో పాటు ప్రతి బడాబాబు హవాలా రూట్లోనే డబ్బును విదేశాలకు పంపినట్లుగా ఆరోపణలున్నాయి. అన్నాడీఎంకే నేత శశికళ మేనల్లుడు టీవీబీ దినకరన్ కేసులో కూడా హవాలా నెట్వర్క్ పాత్ర బయటపడింది.
ఎన్నికల కమిషన్ కి లంచం ఇవ్వజూపిన వ్యవహారంలో దినకరన్ కూడా చెన్నై నుంచి ఢిల్లీకి హవాలా రూట్లోనే డబ్బులు పంపినట్లు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తేల్చారు. ఇప్పుడు విశాఖ కేంద్రంగా బయటపడిన హవాలా రాకెట్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. వడ్డీ మహేష్ సహా పలువురు సభ్యుల హవాలా నెట్వర్క్ ను పోలీసులు ట్రేస్ చేయగలిగారు. అయితే ఇదంతా ఒక ఎత్తు, హవాలా నెట్వర్క్ ను వాడుకుంటున్న బడాబాబులను గుర్తించడం మరో ఎత్తు. సిఐడి ఎదుర్కొంటున్న ఛాలెంజ్ ఇదే.